హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీరకాయ తొక్కు పచ్చడి అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. మనం ఫస్ట్ తాలింపు పెట్టుకుని అలాగే ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా ఫ్రై అయిపోయినాయి కదా, మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు బీరకాయ తొక్కు అని ఉంటుంది కదా, అది చాలా హెల్దీ. మనం దాన్ని కూడా పచ్చడి చేసుకుని ఈ రకంగా తీసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు బీరకాయ తొక్కు ఉన్నది మనం వేసుకున్నాం కదా, ఇలా పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదా, పచ్చిమిర్చి కూడా తీసుకుని ఇందులో టమాటా అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు కూడా వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుంటే దీనికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రకంగా మగ్గబెట్టాలి. కొంచెం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలుపుకున్నాక ఈ రకంగా మనం ప్రిపేర్ అయింది కదా, ఈ మొత్తం అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇలాగా శనగపప్పు అలాగే మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చడి అనేది మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని మనం తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.